హలో ఎవ్రీవన్, ఐఎమ్ సౌమ్య. ఈపొద్దు మటన్ గ్రేవీ చేయబోతున్నాము. ఎంత క్రీమీగా టేస్టీగా ఎట్లా చేసేదో రెండా చూసుకుంటాము. ఆయిల్ హీట్ అయినాక 1 ఆనియన్, కొరియండర్ సీడ్స్ యాడ్ చేసుకుంటున్నాము. అండ్ బేడిగే 2 యాడ్ చేసుకుంటున్నాము. అండ్ నెక్స్ట్ టమాటో యాడ్ చేసుకుంటున్నాము. గసగస కొంచెం యాడ్ చేసుకుంటున్నాము. అండ్ ఫైనల్గా పెప్పర్ యాడ్ చేసుకుంటున్నాము. ఇది మటన్ గ్రేవీకి మెయిన్ మసాలా. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తాయి మరి వీడియోస్ చేసుకోనికి. 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ కొంచెం శనగలు యాడ్ చేసుకున్నాము. ఇదంతా ఆరినాక మనము మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలా. స్లైస్ చేసుకొని ఉన్న కోకోనట్ యాడ్ చేసుకోవాలా. అండ్ ఆ మసాలాని ఇక్కడ యాడ్ చేస్తున్నాము. కొరియండర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలా. మటన్ ఒక 4 విజిల్ పెట్టుకున్నాము. పక్కాగా ఉడికింది. ఆయిల్ హీట్ అయినాక స్పైసెస్ యాడ్ చేసుకోవాలా. అండ్ నెక్స్ట్ 1 స్లైస్డ్ ఆనియన్ యాడ్ చేసుకుంటున్నాము. 2 చిల్లీస్ యాడ్ చేసుకోవాలా. ఇదంతా వేసి బాగా వాడ్చుకుంటున్నాము. 1/2 టీ స్పూన్ అంతా కాశ్మీరీ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ మటన్ మసాలా పౌడర్ యాడ్ చేసుకుంటున్నాము. అండ్ 1/2 స్పూన్ గరం మసాలాను యాడ్ చేసుకున్నాము. ఇదంతా వేసి బాగా వాడ్చుకుంటున్నాము. గ్రైండ్ చేసుకొని ఉన్న మసాలాని ఇప్పుడు మనము యాడ్ చేసుకొని స్టిర్ చేసుకుంటున్నాము. గట్టిగా ఉన్న టెంకాయ పాలు పోసుకుంటున్నాము. ఇంత వేసి బాగా స్టిర్ చేసుకోవాలా. రిక్వైర్డ్ ఆఫ్ వాటర్ కొంచెం పోసుకుంటున్నాము. ఈ మటన్ గ్రేవీకి తగినంత సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాము. యాక్చువల్లీ కొరియండర్ పౌడర్, చిల్లీ పౌడర్, మటన్ మసాలా పౌడర్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ రిక్వైర్డ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని ఇదంతా వేసుకొని మటన్లో ఉడకపెట్టుకున్నాము. సో ఫైనల్గా టేస్టీగా క్రీమీగా ఉండే మటన్ గ్రేవీ రెడీ అవుతుంది. లాస్ట్ టచ్ కొరియండర్ వేసుకోండి, మీరు రెడీ. సో మీరంతా ఈ మటన్ గ్రేవీ ఎట్లా చేస్తారో కమెంట్ పెట్టండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్. సో ఇదేమన్నా మీరు ట్రై చేయండి. మీ మటన్ గ్రేవీ టేస్టీగా క్రీమీగా వస్తాయి. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.